ప్రేమ స్వరూపులారా, వేదము త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో Veda has expounded all these three qualities in different ways. కనుక జగత్తంతైకుడును త్రిగుణముల యొక్క చేరికనే. The entire creation world is a combination of these three qualities alone. దీనినే మూడు రంగులుగా మూడు వర్ణములుగా కూడాను విభజిస్తూ వచ్చారు. These three qualities have also been described and associated with three సప్తగుణము. colors. సప్తగుణము విష్ణువు అని భ్రమిస్తున్నారు ఈనాటి లోకులు. In the world today, there is a mistaken notion that Sattva-guna represents. సప్తగుణము విష్ణువు కాదు, Sattva-guna is not truly Vishnu. అది ఈశ్వరత్వము. Sattva-guna is Ishwaratva. ఇది మాయకు లోబడినటువంటిది. This transcends all illusion. ఇది యోగ నిద్రలో చిశక్తిని సంపాదించి కేవలము శుద్ధాత్మగా రూపొందుతూ వస్తుంటాది. This is always in a state of yogic sleep, enjoying bliss all the while. కనుకనే శుద్ధ సత్వం అనేటువంటిది ఈశ్వరత్వము. Pure Sattva is the very principle of Ishvara, Ishwaratva itself. ఇదే మానవుని యొక్క ప్రతి హృదయమును కూడాను వికసింపచేస్తూ ప్రకాశింపచేస్తూ ఉంటుండాలి. It is this Ishwaratva which makes every human heart blossom, shine ఇది and సత్వగుణము. resplendent. సత్వగుణముకు తెలుపు రంగు. For Sattva-guna, white color is associated. ఇంకా రజోగుణము. రజోగుణమనగా ఏమి? రాగముల చేత విరాగముల చేత విజృంభించేటువంటిది. Rajoguna is associated with different types of desires, consequently excitement. దీనినే కేవలము ఒక రజోగుణము బ్రహ్మ అని చెప్తూ వచ్చారు. అది సరికాదు. రజోగుణము విష్ణువే. Rajoguna is truly Vishnu and not Brahma as commonly శంఖ misunderstood. చక్ర గదా పద్మములతో కూడి It is associated with the conch and the disc and the mace. కనుక విష్ణుత్వం అనగా కేవలము అలంకార స్వరూపము. Vishnutva refers to the one which is fond of. అందుకోసమనే విష్ణువుకు విశ్వంభరుడు అని పేరు వచ్చింది. That is the very reason why Vishnu has been given the name Vishwambhara. విశ్వంభర అనగా విశ్వమును కాపాడేటువంటి వాడు అని, Vishwambhara is one విశ్వమును పాలించేటువంటి వాడు అని. who protects and takes care of the universe. రాజ్యమును పాలించేవారు ఎవరు? రాజే. Who is the one who rules? He is the ruler itself. కనుక పాలించేటువంటి వాడు రాజు గనుక రజోగుణంతో కూడినటువంటి వాడు విష్ణువు. As the ruler is having the qualities of rulership, he is associated with Vishnu. కనుకనే విష్ణువు రజోగుణం అంటే ఎరుపు అని. Vishnu is associated with Rajoguna and red color. ఇంకా శివుడు అనగా బ్రహ్మ. ఈ బ్రహ్మ కేవలము ఒక రజోగుణం అన్నారు. కాదు కాదు, తమో గుణమే. Brahma is always associated with Tamoguna. తమో గుణం అనగా ఏమిటి? కేవలము మూర్ఖత్వంతో కూడినటువంటిది. Tamoguna is associated with foolishness. ఇంతే కాదు, కేవలము ఒక అంధకారంతో కూడినటువంటిది. Not merely that, it is also full of darkness. ఇది మమకార అభిమానములతో కూడినటువంటిది. It is full of I and mine. మమకార అభిమానములు ఉండినప్పుడే సృష్టి జరుగుతూ ఉంటుంది. Creation takes place only when there are those feelings of I and మమకార mine. అభిమానములు లేనటువంటి చోట క్రియేషనే అనగా సృష్టియే జరగదు. If there is no I and mine, creation does not take place at కనుక all. మమకార అభిమానములే తమో గుణం యొక్క లక్షణాలు. It is this I and mine which are the qualities ఈ of తమో గుణములకు Tamoguna. నలుపు రంగు. For this Tamoguna, it is the black color which is తెలుపు, given. ఎరుపు, నలుపు ఈ మూడు రంగులే ప్రధానమైనటువంటి రంగులు. It is this white color, black color and red మిగిలిన color. అన్ని రంగులు కూడా ఈ మూడు రంగుల్లో ఏకమైనటువంటివి. With the combination of these three colors, every other color can be brought about. అదే విధంగానే లోకము లోపల సత్వగుణం కలిగినటువంటి వారు, రజోగుణం కలిగినటువంటి వారు, తమో గుణం కలిగినటువంటి వారు, ఈ మూడు గుణములు కలిగినటువంటి వారు మూడు విధములైనటువంటి వర్ణములతో సృష్టింపబడుతూ వచ్చింది. In the world and creation, there are people who are created with Sattva-guna as the primary one. మిగిలిన అన్ని రంగులు కూడా ఈ యొక్క మూడు రంగుల్లోనే చేరి ఉంటుంటాయి. All the other colors are a part and parcel of these three colors. అయితే ఈ వర్ణములను
ఈ విధమైనటువంటి పరిస్థితులను ఏకత్వం గావించడానికి ఒకటి మార్గము. There is only one way of bringing about unity in this kind of diversity with reference to the దీనికి విచారణ చేస్తూ ఋషులు కొన్ని మార్గములు కూడా వారు ప్రబోధిస్తూ వచ్చారు. On the basis of inquiry and experience, rishis have expounded the different paths to achieve అవి unity. 5 మార్గములు. There are 5 paths. సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి, ఏకస్వరూపిణి. సత్యవతి, Satyavati, అంగవతి, అన్యవతి, నిదానవతి. Satyavati, Angavati, Anyavati and Nidanavati. ఈ సత్యవతి అనేటువంటి ఒక సాధన. Satyavati is a particular type of sadhana. ఏమిటి ఈ సాధన? What is this sadhana then? పాలలో వెన్న ఏ విధంగా ప్రతి చుక్క ఎందుకును లీనమై ఉంటున్నదో ఆ విధముగా సర్వత్రా సర్వ ప్రజలందు సర్వ పదార్థముల ఎందుకును దైవత్వం అనేటువంటిది సూక్ష్మ రూపంతో ఉన్నది అనేటువంటి సత్యత్వాన్ని నిరూపణ చేసేటువంటిది. This path shows to prove just as butter is found in every drop of milk subtly, so also this Brahmatva and Ishwaratva, the divinity is found in every living being and in entire creation all around. కనుక భగవంతుడనగా సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, సర్వజ్ఞుడు అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించేటువంటిది సత్యవతి సాధనా మార్గము. Satyavati sadhana, this path shows that divinity is found in every heart, divinity is all pervasive, divinity is the one which brings about unity among all people. కనుక భగవంతుడు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నందున్నాడని కానీ, ఒక వ్యక్తి ఎందున్నాడని కానీ, ఒక జీవుని ఎందున్నాడని కానీ భేదమును పాటించరాదు. సర్వత్రా ఉంటున్నాడు. We should not practice any differences between person and person because God is residing in every heart and He is all pervasive. కనుక సర్వజీవులు ఎందు ఉండినటువంటిది పరమాత్ముడైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే ఈ సత్యవతి సాధన యొక్క సరి అయినటువంటి అంతరార్థము. The inner significance and correct meaning of Satyavati path is to recognize the basic truth. God is resident of every heart and conduct oneself in tune with this conviction and this faith. ఇంకా అంగవతి సాధన. Next one is Angavati sadhana. అనగా పంచభూతములు ఉంటున్నవి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, ప్రకృతి అనగా పృథ్వీ. ఈ 5 ఎందుకును దైవము ఒకే రకమైన ఒక్కొక్క రూపంలో ధరించి ఒక్కొక్క అంశంతో ఉంటున్నాడు. There are 5 elements. It is the ether sky, the air, the fire, the water and the earth. In all this, God's aspects are found in different ways in all these 5 elements. ఆకాశము అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యొక్క శక్తి యందు ఓంకారము అనేటువంటి శబ్దస్వరూపుడై ఉంటున్నాడు. In sky, it is in the form of sound of Omkara, God is శబ్దమునకు residing. ఆధారము, శబ్దమునకు నిలయము ఆకాశమే. The basis and the foundation for the sound is Akasha, the కనుక sky. ప్రణవ స్వరూపం అనేటువంటిది ఆకాశము నుండి ఆవిర్భవించినటువంటిది. This sound of Pranava has emanated from sky. వాయువు ఇందులో ఒక జీవశక్తి ఇమిడి ఉంటున్నది. The next is air. There is the power of life in this. అదే ఆక్సిజన్, హైడ్రోజన్ అని చెప్పించారు. ఈ ఆక్సిజన్ అనేటువంటిది ఈ గాలి యొక్క స్వభావం యొక్క శక్తియే. The oxygen which is a life-giving power, it is the కనుక గాలిలో God. భగవంతుడు కేవలము ప్రాణస్వరూపుడుగా ఉంటున్నాడు. In air, God is living as a form of నిత్య life జీవితంలో itself. ప్రతి వ్యక్తి కూడా నువ్వు గుర్తించేటువంటిది. ఎవరైనా కొంచెం స్పృహ తప్పి పడినప్పుడు కొంచెం దూరం పోమండి అని గాలి విసురుతారు. ఈ గాలి వల్ల ఆ ప్రాణశక్తి అందులోపల ఉద్భవిస్తుందని వీరి యొక్క అనుభూతి. It is common experience that whenever any person is finding it difficult to breathe, he will be made to lie down and it will be fanned in order to provide some air so that he will breathe. That is the గాలిలో significance of భగవంతుడు life. ప్రాణశక్తిగా ఉంటున్నాడు. In air, God is living as the power of life itself. అగ్నిలో హెచ్చరిక శక్తిగా ఉంటున్నాడు. In fire, God lives as a principle of awakening. ఇందులో ఏది కొంచెము అగ్ని ఉండినప్పటికీ మనం చాలా జాగ్రత్తగా ఉంటాము.
Whenever you come across fire, even if it is a little in it, తెలిసి you are తెలియక ఏదైనా careful. చేపెట్టిన తక్షణమే మనకు జాగ్రత్త బయలుదేరుతుంది. You get aware and get alive the moment you come in touch అగ్నిలో with fire. జాగ్రత్త స్వరూపులో ఉంటున్నాడు. In the form of fire, God is in the form of awareness. జలములో alertness. ప్రజ్ఞాశక్తిగా ఉంటున్నాడు. In water, God lives in the form of అదే prajna. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. That is the very meaning of the statement, Prajnanam Brahma. ఈ ప్రజ్ఞ అనేటువంటి జలం ద్వారానే మనకు ఆవిర్భవిస్తూ ఉంటుండాలి. We get this prajna through water. ఏదైనా కొంచెం స్పృహ పడినటువంటి వారికి జలము త్రాపుతారు, జలం తలపైన వేస్తారు. ఇది కొంచెం కొంతవరకు ప్రజ్ఞాశక్తిని తెప్పిస్తుంది. If a person soon becomes unconscious, water is put on the face of the person in order that he may get back his consciousness. ఇంకా ఐదవది ప్రకృతి. ఈ ప్రకృతి యందు చైతన్య శక్తి ఉంటుండాలి. The fifth one is Prakriti or nature. There is consciousness in the form of కనుక consciousness. ఈ ప్రజ్ఞాన శక్తి, Prajnana, the power of Prajnana, ఈ జాగ్రత్త శక్తి, the power of awareness or Jagrata, చేతనా శక్తి, the power of Chetana, శబ్దశక్తి, the power of sound, జీవశక్తి, the power of ఈ life. ఐదు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే. In all these five elements, these powers are the very aspects of God. కనుక ఈ పంచభూతములే పరమాత్మ స్వరూపమని విశ్వసించి ఆరాధించేటువంటి వాళ్ళే It is those people who trust that these five elements are the very embodiment of God. They are described as sadhakas following Angavati path. అన్యవతి మూడవది. The third one is Anyavati path. కొన్ని గుర్తులను, కొన్ని చిహ్నములను ఆధారం చేసుకొని భగవంతుని ఆరాధించేటువంటి వారు. People who follow this Anyavati path take a few hints given and follow that particular path. ఈశ్వరుడనగా కేవలము త్రిశూలధారి, డమరకము, త్రినేత్రము అనేటువంటి కొన్ని గుర్తులు తీసుకొని ఇది శివుని యొక్క స్వరూపము అని భావిస్తుంటారు. Those people identify Shiva, for example, as the one who has three eyes and who has a trident and various other things. రాములనగా కోదండమును ధరించినటువంటి వాడు అని ఒక గుర్తు పెట్టుకుంటారు. When you think of Rama, you are invariably associated with the కృష్ణుడనగా bow. కేవలము మురళిని ధరించినటువంటి వాడు, నెమలి పింఛమును ధరించినటువంటి వాడు అంటారు. To think of Krishna is invariably associated with the flute and he wears a feather. కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క చిహ్నంగా భావించుకునేటువంటి అన్యవతి. Anyavati path is one which identifies God with some special features, physical features and worships. ఇంకా నిదానవతి. దీనిని ఈనాడు లోకంలో సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను సాధనలో పాల్గొంటుంటాడు. The fourth one is Nidanavati, which is generally followed even today by most of the people. అది శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, స్నేహం, ఆత్మ నివేదనం. ఈ నవవిధ మార్గములే నిదానవతి యొక్క సాధనలని భావిస్తూ వచ్చారు. This Nidanavati path is based upon these 9 types of devotion, starting from Sravanam, listening, Kirtanam, description, Smaranam, remembering God, and Padasevanam, serving God, Vandanam, offering worship. స్వరూపాత్మక జ్ఞానము ఇది ఐదవది. The fifth one is Swarupatmaka Gnana. దీనిని భగవద్గీత యందు సర్వత పాణిపాదం తత్సర్వతోచ్చి శిరోముఖం అనగా ప్రతి అంగము కూడాను, ప్రతి వ్యక్తి కూడాను ఈశ్వర స్వరూపమే, దివ్యమైనటువంటి యొక్క భగవత్ స్వరూపమే. ఇది ఏకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం అని నిరూపిస్తూ వచ్చింది. Bhagavad Gita has expounded and explained this particular path, which says that every human being and every limb is a limb of God, and worshipping God in so many forms. సర్వత పాణిపాదం, అన్ని పాదములు అతనివే.
అన్ని హస్తములు అతనివి, అన్ని శిరస్సులు అతనివి, అన్ని నేత్రములు అతనివి. Under this, one considers all feet as his, all hands are his, all eyes as his, and all heads as his, and everything అనగా belongs to him. ఏతావాత మానవుని యొక్క స్వరూపములంతా దైవాత్మిక స్వరూపములే. The sum and substance of this is that every human being must be considered as the very embodiment of God. కనుక ఏకోవశి సర్వభూతాంతరాత్మ, అందరు కూడా దైవ స్వరూపులే. All are the very embodiment of God, divinity. దైవము నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క మానవత్వము దైవత్వంగానే మనం విశ్వసించడానికి తగిన కృషి చేయాలి. We should recognize the fact that all humanity has emanated from divinity only, and therefore recognize every human being as దైవ divine. స్వరూపులారా, ముఖ్యంగా మానవుని ఎందున్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖుడు మానవత్వంలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? Embodiments of divine love. People fools who cannot recognize even humanity in human beings, how తన can they ఎందున్నటువంటి యొక్క recognize? మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి. In the very first instance, we must make an effort to recognize the humanity in us. అప్పుడే దివ్యత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది. Then only we will be able to understand divinity in us. ఇది ఏ నిజమైనటువంటి విద్య. This is true education. प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम. प्रेम मुदित मन से कहो राम राम राम, राम प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम. प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम कटे दुख मिटे लेत राम नाम, पाप कटे दुख मिटे लेत राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम, निराधार को आधार एक राम नाम, निराधार को आधार एक राम नाम, माता पिता बंधु सखा सब ही राम नाम, माता पिता बंधु सखा सब ही राम नाम, भक्त जन जीवन धन एक 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 राम नाम, राम राम